హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అండ్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఇవాళ పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ క్రమంలో హరీష్ రావుని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఒక దశలో మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అన్న ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలో మనం విజువల్స్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవే నువ్వు కానిస్టేబుల్ ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకండి. తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవే నువ్వు కానిస్టేబుల్ ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకండి. తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవే నువ్వు కానిస్టేబుల్ మనం హైదరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితిని చూస్తున్నాం. అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు కౌశిక్ రెడ్డిని కలపడానికి. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు హరీష్ రావుని అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలో హరీష్ రావుకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కానీ అక్కడ హరీష్ రావుని అయితే అరెస్ట్ చేశారు. ఇక అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మరోవైపు కౌశిక్ రెడ్డిని మరి అరెస్ట్ చేస్తారా? ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పుడు ఇదే ఉత్కంఠను రేపుతోంది. నిన్న బంజారాహిల్స్ పిఎస్లో జరిగిన విషయం మనకు తెలిసిందే. అక్కడ సిఐకి అండ్ కౌశిక్ రెడ్డికి మధ్య గొడవ. రైట్, ప్రస్తుతం ఒకసారి చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఉన్నారు ఫోన్ లైన్లో. రాకేష్, ఏంటి ఇప్పుడు హరీష్ రావు ఎక్కడున్నారు? కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన హరీష్ రావును కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి సైబరాబాద్ లిమిట్స్ వైపు తీసుకెళ్తున్నారు. సైబరాబాద్ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఏంటి అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా ఇప్పుడే తాజాగా సమాచారం వస్తుంది. ఇక కౌశిక్ రెడ్డిని ఒక 5-10 నిమిషాల్లో అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు పోలీసులు. ఇప్పుడు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆయన కూడా అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. నా బెడ్రూమ్ లోకి ఎందుకు వస్తున్నాను? నేను అరెస్ట్ చేస్తే రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నాను. బెడ్రూమ్స్ లో నా బీరువాలలో మీరు ఎందుకు సోదాలు చేస్తున్నారు అంటూ ఆయన అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. ఉదయం నుంచే పోలీసులు, లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా అక్కడ మోహరించారు. అరెస్ట్ చేస్తారంటూ ఆయనకు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలోకి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కౌశిక్ రెడ్డి అనుచరులు కానీ, ఇతర ఎమ్మెల్యేలు ఎవరు రావద్దంటూ పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని దాటుకొని హరీష్ రావు లోపలికి వచ్చారు. మళ్ళీ పోలీసు విధులకు ఆటంకం కలిగించొద్దంటూ హరీష్ రావుకు నచ్చజెప్పే ప్రయత్నం పోలీసులు చేశారు. ఈ కేసే కౌశిక్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసే. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నటువంటి సందర్భంలో దురుసుగా సిఐ పట్ల ప్రవర్తించిన తీరుపైన ఆయన కేసు నమోదు చేశాం. మళ్ళీ మీరు వచ్చి మా విధులకు ఆటంకం కలిగించేటట్టు చెప్పారు. ఆ సందర్భంలో అక్కడ కానిస్టేబుల్ కి హరీష్ రావుకి కొంత వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ నోరు జారాడంటూ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పోలీస్ అధికారులు హరీష్ రావుకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. కానీ నేను నా ఎమ్మెల్యేని కలవాలి, లోపలికి వెళ్ళాలి, లోపల ఏం జరుగుతుందో తెలియదు, అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు కానీ సోదాలు ఇవన్నీ ఎందుకు అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆ సందర్భంలో కొంత పోలీసులకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి, హరీష్ రావుకి, అక్కడున్నటువంటి పోలీస్ అధికారులకి కొంత మాట వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావును అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి ఆయన తీసుకెళ్తున్నారు. ఆయనతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఆ గేటెడ్ కమ్యూనిటీ, ఆ విల్లాలు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ బయటకి పంపించారు. ఇంకెవరిని లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదంటారు. మీడియాను కూడా ఈవెన్ పోలీసులు ఆ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి అలౌ చేయలేదు. కొద్దిసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే కౌశిక్ రెడ్డిని తీసుకొస్తారు. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ కు ఉన్నటువంటి లీగల్ టీం అడ్వకేట్లందరూ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. కొంతమంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. దీనంతా కూడా ఎట్లా డీల్ చేయాలి ఏంటనే విషయాన్ని లీగల్ టీం పరిశీలిస్తుంది. రైట్ రాకేష్, అది ఇక మరికొద్ది సేపట్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంట్లో భారీగా ఉన్నారు పోలీసులు. ఇటు కౌశిక్ రెడ్డిని కలవడానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ వైపు తీసుకెళ్తున్నారు. ప్రధానంగా నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలోనే పోలీసులు ఇవాళ యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసంలో ఉన్నారు. అక్కడ పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇక మరికొద్ది సేపట్లోనే బంజారాహిల్స్ పిఎస్కి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, తర్వాత మరి విచారణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తరఫున లాయర్లు కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు, నేతలు కూడా వస్తున్నారు. సో ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి.